ఫస్ట్ ఒక వీడియో చూపిస్తాను చూడండి. ఇప్పుడు నీ పొట్ట ఉంది కదా! నువ్వు నడిస్తే ఇలా ఊపింది. నువ్వేం కదల్చకుండా ప్రశాంతంగా కూర్చున్నా, నుంచున్నా, పడుకున్నా, కాపలా కాస్తా జాగ్రత్తగానే పెట్టింది. నువ్వు వచ్చి ఊపేత్తంటే దానికి చిరాకు పుట్టి ఏం చేస్తుందంటే, ఇక్కడి నుంచి ఇక్కడికో షిఫ్ట్ అయిపోద్ది. అంతే. అడ్జస్ట్‌మెంట్ అవ్వు. హ్మ్. ఉదాహరణకు ఇప్పుడు చెయ్యి ఉందమ్మా. ఇప్పుడు ఈ చెయ్యి అంతా లావయిందనుకో. నేను డంబుల్‌తో ఎక్సర్సైజ్ మొదలుపెట్టా. అప్పుడేం జరుగుతుంది? ఎక్కడ నేను మడుస్తాను, ఇక్కడ మడుస్తాను. ఇక్కడ ప్రెషర్ పడుతుంది. ఈ ప్లేస్‌లో మడత దగ్గర ప్రెషర్ పడుతుంది. అప్పుడు ఈ ఫ్యాట్ చిరాకు పుట్టి ఏం చేస్తుందంటే, ఇక్కడికి పోయి దాక్కుంటుంది. ఏం చెప్పమంటారు ఈ వీడియో గురించి? ఫ్యాట్ అక్యుములేషన్ ఎలా అవుతుందో తెలియదు. ఎక్సర్సైజ్ సైన్స్ ఎలా వర్క్ అవుతుందో తెలియదు. అయినా మంత్‌కి ఒక్కసారైనా డాక్టర్స్‌కి ఏం తెలీదని వీడియోస్ చేస్తూ ఉంటారు. ఏవో ఫ్యాన్సీ ప్రోటోకాల్ పేర్లు చెప్పి కెటో డైట్‌ని దేశీ వెర్షన్‌లోకి మార్చి జనాల్ని గొర్రెలను చేయడం కాదు తాత. కొంచెం బేసిక్స్ కూడా నేర్చుకోండి. మిమ్మల్ని నమ్మే జనాలు చాలా మంది ఉన్నారు. కనీసం బాడీ గురించి బేసిక్స్ నేర్చుకుంటే హెల్తీ వేలో వెయిట్ లాస్ చేయడానికైనా వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతారు. ఈ జేసీ బాబా భక్తులు ఆల్రెడీ కామెంట్స్‌లో తిట్టడానికి రెడీ అయిపోయారా? బట్ నేను అవేం పట్టించుకోను. జస్ట్ కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో.